హే గాయ్స్, వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నేను ఒక ప్లేట్ బోండా, దాంతోపాటు ఏంటంటే ఒక ప్లేట్ ఉప్మా దోశ అయితే వేసి ఫినిష్ చేస్తాను. ఆ తర్వాత ఏంటంటే నేను నీట్గా మన 99 వెఫల్స్ నుంచి ఒక బ్రౌనీ వెఫల్, దాంతోపాటు ఏంటంటే నేను ఒక 6 మినీ పాన్ కేక్స్ అయితే ఆర్డర్ చేసుకుని ఫినిష్ చేస్తాను. మధ్యాహ్నం బయటకు వచ్చేసి నీట్గా ఒక గీ కారం చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నా. సరిపోదు కాబట్టి మా ఫ్రెండ్ గారిని అడిగేసి నేను ఒక నల్లిగోష్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్న, పార్టీ ఆడిది కాబట్టి. తర్వాత ఆయన తీసుకుని మ్యాగ్నోలియా బేకరీస్కి వచ్చేసి అక్కడ ఏంటంటే నేను ఒక ట్రస్లీచెస్ అయితే చెప్పుకున్నాను అనమాట. దాంతోపాటు ఏంటంటే నేను ఒక మోకా కూడా చెప్పుకున్నాను డ్రింక్ కింద. ఫైనల్లీ ఒక చాక్లెట్ కేక్ కూడా తినేసి ఫినిష్ చేశాను. నైట్ కోంబల్లో పని ఉందని చెప్పి వచ్చాను, బట్ లాస్ట్ టైం ఇక్కడ ఆబ్సల్యూట్ బేకర్స్లో ట్రై చేసిన చికెన్ పిజ్జా క్యాక్ ఉందన్నమాట. దాంతోపాటు ఏంటంటే ఒక చికెన్ కీమా సమోసా కూడా ఆర్డర్ చేసుకుని ఫినిష్ చేసా. డ్రింక్ కోసం ఏంటంటే ఒక స్ప్రైట్ కూడా ఇస్తాను. రిటర్న్ రూమ్కి వచ్చిన తర్వాత ఏంటంటే నేను ఫస్ట్ ఏంటంటే లియాన్స్ ఆర్డర్ చేసుకున్నా. దాంతోపాటు ఏంటంటే బర్గర్ కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఈ రెండు అయిపోగానే ఏంటంటే నేను ఒక చిక్పెట్ దొన్న బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకుని ఇస్తాను అనమాట. డెజర్ట్ కోసం ఏంటంటే ఒక జున్ను కూడా పెట్టుకున్నాను. ఇక్కడ మిడ్ నైట్ ఆకలిస్తూ ఉంది. మా ఫ్రెండ్ గార్డ్ ఏంటంటే నేను నీట్గా ఫ్రైడ్ రైస్ అని చికెన్ 65 ఆర్డర్ పెట్టాడు. నీట్గా తినేసాం అనమాట. కాకపోతే డెజర్ట్స్ కూడా ఏదో ఉండాలి కాబట్టి ఫస్ట్ ఒక కోక్, ఆ తర్వాత ఏంటంటే ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్, ఇవన్నీ అయిపోగానే ఏంటంటే ఒక కింద జూ వేసి ఈ డేనైతే ఎండ్ చేశా.